ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు మీ అందరికీ కూడా శ్రమ లేకుండా హై ప్రోటీన్ ప్రీమిక్స్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. మామూలుగా మనం సూప్ తయారు చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సమయం పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలి. తాగాలనిపిస్తుంది, అంత సమయం లేక చాలామంది చేసుకోవడానికి బద్దకిస్తూ ఉంటారు. మామూలుగా ఎక్కువ తాగే సూప్స్ అన్నింటిలో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే తక్కువ కార్బ్స్ ఉంటాయి. కానీ వెజిటబుల్ కాంబినేషన్లో, లీఫీ వెజిటబుల్ కాంబినేషన్లో సూప్ తాగుతూ ఉంటారు. కానీ అందులో ప్రోటీన్ ఎక్కువ ఉండదు. ఈ రోజుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది, హార్మోన్స్ తయారవడానికి చాలా మంచిది. కాబట్టి హై ప్రోటీన్ ప్రీమిక్స్ పౌడర్ ఒకటి చేసి పెట్టుకుని మీ ఇంట్లో ఉంచుకుంటే కాస్త వేడి నీళ్ళల్లో ఆ పౌడర్ 1-2 స్పూన్లు కలిపేసేసుకుని కాస్త నిమ్మరసం, కాస్త మనకి కొద్ది కావాలంటే తేనె ఇట్లాంటివి కలుపుకుంటే రెడీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు సూప్ తాగేసేయచ్చు. అలాంటి ప్రీమిక్స్ సూప్లో హై ప్రోటీన్ కొరకు ఏమేమి తీసుకున్నామో తెలుసా? పెసరపప్పు పొట్టుతో ఉన్నదాన్ని దోరగా వేపించినవి ఒక పావు కప్పు తీసుకున్నాం. మరొక పావు కప్పు మనందరం రోజు ఎల్లో దాల్ వండుకుంటాం కదా, పచ్చకంది పప్పు, దాన్ని ఒక పావు కప్పు తీసుకుని దోరగా వేపించి పక్కన పెట్టుకున్నాం. ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఈ రెండిటి కంటే ఎర్రకంది పప్పులో ఎక్కువ ఉంటుంది. అలాంటి ఎర్రకంది పప్పు ఒక పావు కప్పు తీసుకుని దాన్ని కూడా దోరగా వేపించి పక్కన పెట్టుకున్నాం. ఈ ప్రీమిక్స్ దాంట్లో ఒక మంచి టేస్ట్ కోసం జీలకర్ర 1 టీ స్పూన్, 1 ఎండుమిరపకాయను ముక్కలు చేసేసి దాన్ని కూడా దోరగా వేపించి తీసుకున్నాం. మిరియాలు 1/2 టీ స్పూన్ వేపించినవి, కరివేపాకు దోరగా వేపించింది కొద్దిగా. వీటన్నిటిని ప్రీమిక్స్ పౌడర్ కోసం మనం సిద్ధం చేసుకున్నాం. మరి అలా పౌడర్ చేసుకున్న తర్వాత మన వేడి నీళ్ళలో ప్రీమిక్స్ పౌడర్ కలుపుకున్నాక మరి సూప్ తాగటానికి కావలసినవి కూడా కొన్ని ఉంటాయి కదా. అందులో కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మకాయ చెక్కలు 1-2, తేనె 1 టేబుల్ స్పూన్. ఇవి సూప్ కలుపుకున్న తర్వాత తాగటానికి ముందుగా కలుపుకోవాల్సినవి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని హై ప్రోటీన్ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం. దోరగా వేపించిన ఎర్ర కందిపప్పు, దోరగా వేపించిన పచ్చకందిపప్పు, అట్లాగే పొట్టు తేనె, పెసరపప్పు దోరగా వేపించినవి. ఈ 25% కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఇందులో జీలకర్ర, మిరియాలు, 1 ఎండుమిరపకాయ, వేపించిన కరివేపాకు గ్రైండ్ చేసుకుంటే ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టేసుకుంటే పౌడర్ వాసన కూడా పోకుండా చక్కగా నిల్వ ఉంటుంది అన్నమాట. భోజనానికి ఒక పావు గంట ముందు సూప్ తాగటం అనేది ఒక మంచి ప్రిన్సిపలే. ఎందుకో తెలుసా? మీ పొట్ట ప్రేగుల్లో ఉండే జీర్ణానికి సంబంధమైన అవయవాలన్నింటినీ పడుకున్న వాటిని లేపుతుందనమాట. డైజెషన్ రగల్చడానికి సూప్లు బాగా పనికొస్తాయి. హై ప్రోటీన్ ప్రీమిక్స్ సూప్ పౌడర్ సిద్ధమైంది. ఇలా చేసి ఇంట్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా చిటికలో సూప్ తాగాలనిపిస్తే చాలు, వేడి నీళ్ళలో ఈ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసేసుకుని తేనె, నిమ్మరసం, కొత్తిమీర జాలు వేసుకుంటే అయిపోతుంది అనమాట. హై ప్రోటీన్ ప్రీమిక్స్ పౌడర్తో సూప్ ఎట్లా చేసుకోవాలో కూడా ఒకసారి చూసేద్దాం. పొయ్యి మీద బాగా మరిగే నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని మనకు కావాల్సినట్టు ఒక చిన్న గ్లాసుడు 1 స్పూన్ సరిపోతుంది, పెద్దది కాబట్టి. ఇందులో చాట్ మసాలా చిటికెడంతా, తేనె 1 టేబుల్ స్పూన్ వేసాం, నిమ్మరసం 1 చెక్క, పైన కొత్తిమీర కొద్దిగా. రెడీ అయిపోయింది హై ప్రోటీన్ ప్రీమిక్స్ సూప్. హై ప్రోటీన్ పప్పులతో సూప్ చేయాలంటే కుక్కర్లో పెట్టాలి, గ్రైండ్ చేయాలి, మళ్ళీ మరిగించాలి, చాలా పెద్ద శ్రమ ఉంటుంది. అలా లేకుండా ఇది ఇన్స్టెంట్గా ప్రీమిక్స్ సూప్. 25-27% ప్రోటీన్ ఇందులో ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ఏదోటి మార్నింగ్ తీసుకోవాలంటే వేడివేడిగా ఈ రకంగా ఇన్స్టెంట్ సూప్ పౌడర్ పట్టుకెళ్ళిపోయి అక్కడక్కడ వేడి నీళ్ళలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుంటే అయిపోతుంది అనమాట. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు తీసుకుంటే ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి, షుగర్ లెవెల్స్ పెరగకుండా ఈ సూప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.